ఇలాంటి ఆందోళన పడుట, అనవసరంగా తగాదాలు, ఎవరో చేసిన పనికి నేను బాధపడవలసి వస్తుందట. రోజువారీ ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం. మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు కూడా విడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం సంభవిస్తుంది. సింహరాశి వారికి శనేశ్వరులోనూ గురువు యోగ్యతాలు కాబట్టి వీరు గురు శని జపతర్పణ హోమాదులు చేసుకోవచ్చు. నవగ్రహ స్తోత్రమే కానీ నవగ్రహ ప్రదక్షిణమే కానీ చేసినట్టయితే సింహరాశి వారికి యోగ్యతగా ఉంటుంది. కన్యారాశి వారి యొక్క ఫలితం టే టో పా పి ఊషం నా డా పే హో అనే అక్షరాలకు కన్యారాశి వస్తుంది. ఈ కన్యారాశి వారికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే బంధు ప్రేమ, అభిమానం, దేహమందు సౌఖ్యం, గృహమందు కావలసినటువంటి అలంకరణ వస్తువులన్నీ కూడా ఎక్కువగా వినియోగించుకుంటారట. మంచి తెలివితేటలు ఉంటాయి కానీ ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి గురువు 9వ స్థానంలో, తర్వాత 10వ స్థానంలో వస్తున్నాడు. దీనివల్ల రావాల్సిన ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారాలు ఆరంభిస్తారు. వ్యాపారం ముందు మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లు లభించుట, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, విదేశీ ప్రయాణాలు చేయుట, నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేయుట, తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ అగుట, మృష్టాన్న భోజనము, ఇంటి అందు పండగ వాతావరణము, డాక్టర్లకు న్యాయవాదులకు మంచి ఆధారం, రాజకీయమందు జయం, కోర్టులందు కేసులు పరిష్కారముట, ధనం పొదుపు చేయుట, పిల్లల చదువులపై శ్రద్ధ చూపించుట, ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యారాశికి సంబంధిస్తూ ఉంటుంది. కన్యారాశికి 7వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త అనారోగ్యం ఉంటుంది. కానీ గురువు యొక్క ఫలితం వల్ల ఆ యొక్క శనేశ్వరుడు ఎక్కువగా వృద్ధిలోకి రాడు. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే మానసిక ఒత్తిడి, అసహనము, బాగా ఓర్పు అవసరం. ఏదైనా పనులు చేయాలంటే ఆలోచించి చేయాలి. మధ్యలో చేసి చింతించడం పనికిరాదు. మధ్య వ్యక్తిత్వం అనేది పనికిరాదు. కన్యారాశి వారికి శనేశ్వరుడు బాగా లేకపోవడం వల్ల కొంచెం ఈ యొక్క ఫలితం ఉంటుంది. తులారాశి వారికి రా, రి, రు, రే, రో, తా, టి, తు, తే అనే అక్షరాలకి తులారాశి వస్తుంది. ఈ తులారాశి వారికి సుకుమారమైనటువంటి మనస్తత్వము, సుఖజీవనం, వినోద విలాసాలను అధికంగా ఇష్టపడలేరట. అధిక సంచార ప్రియులు, క్రయ విక్రయాలు అంటే కొనడంలో అమ్మడంలో అభిరుచి బాగా ఉంటుంది. బంధు ప్రేమ, అభిమానం లొంగిపోతూ ఉంటారు. అలంకార ప్రియులు ఈ తులారాశి వారు. తులారాశి వారికి ఈ సంవత్సర ఫలితము మీ కష్టం అనేది ఫలిస్తుంది. ఎన్ని రోజుల నుంచి కూడా కష్టపడినటువంటి ఫలితం అనేది ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారట ఈ తులారాశి వారు. బంధుమిత్రులకు కూడా మీపై అభిమానం పెరుగుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. గృహమందు యజ్ఞయాగాలు కూడా చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతో కూడి ఉంటారు. అపరిచితులు వచ్చుట, ఆప్తులతో సంప్రదింపులు కూడా జరుపుతూ ఉంటారు. గృహ మరమ్మతులు కూడా చేపడతారు. విద్యార్థులకు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు కూడా వస్తాయి. ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు కూడా లభిస్తూ ఉంటాయి. సహోదరి వర్గానికి చెందిన బాధ్యతలు కూడా ఈ తులారాశి వారి మీద పడే అవకాశం ఉంది. గౌరవం బాగా ఉంది. అయితే కొన్ని గ్రహాల కలయిక వల్ల శత్రువృద్ధి, ఉద్యోగంపై మార్పు, పది అధికారుల నుంచి చివాట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిందారోపణలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తనకు ఇష్టమైనటువంటి దేవతను ప్రార్థన చేసుకొని ప్రతిబంధక విషయాలు ఎవరైతే పోగొడుతూ ఉంటాయో వాటికి లొంగిపోకుండా ఇష్టదేవులు ప్రార్థించుకుంటే సరిపోతుందని ఈ తులారాశి వారికి చెబుతూ